హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు మనం సర్వైకల్ ఎగ్జామినేషన్లోని ఎసిటిక్ యాసిడ్ టెస్టింగ్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఈ ఎసిటిక్ యాసిడ్ ఎగ్జామినేషన్లో విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఎగ్జామినేషన్ అయితే చేస్తాము. ఎందుకంటే క్యాన్సర్ డిటెక్షన్ కోసం. ఈ క్యాన్సర్ డిటెక్షన్ కోసం చేసేటప్పుడు మనకి ఉండవలసిన ఎక్విప్మెంట్ ఏంటంటే గ్లౌస్ ఉండాలి. గ్లౌస్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు. ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఎసిటిక్ యాసిడ్ ప్రిపేర్ చేసుకోవాలి. 1%, 5% ఎసిటిక్ యాసిడ్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎసిటిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఎలా అనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, అది చూడండి. ప్రిపరేషన్ అయిన తర్వాత దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ చేయడానికి మనకి ఒక కిట్ ఉంటుంది. ప్యాప్స్మియర్ కలెక్షన్ కానీ ఎసిటిక్ యాసిడ్ అప్లై చేయడానికి ఒక ఇయర్బడ్ లాంటిది, లేదా మనం కోవిడ్ టెస్ట్ చేసేటప్పుడు ఉండే స్టిక్ లాంటిది ఒకటి పొడవుగా అలా ఉంటుంది. దానికి కాటన్ అటాచ్ చేసి ఉంటుంది. ఆ సెట్ అంతా రెడీగా పెట్టుకోవాలి. అండ్ కాస్త స్పెక్యులమ్స్ ఏదైనా స్పెక్యులం అయినా పర్వాలేదు. కాస్త స్పెక్యులం అయితే మనకి పొజిషన్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. డిస్పోజబుల్ కాస్త స్పెక్యులమ్స్ అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్కి ఇస్తారు. ఓకే, అది ఇవన్నీ రెడీ చేసుకోవాలి. అండ్ లైట్ చాలా ఇంపార్టెంట్. మనం ఆ ఎగ్జామ్ చేసేటప్పుడు పాట్ని విజువల్ చేయడానికి లైట్ కావాలి. ఇవన్నీ మనం రెడీ చేసుకొని ఏ ప్రొసీజర్కైనా పేషెంట్ నుంచి కన్సెంట్ అనేది తీసుకోవాలి. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఈ పొజిషన్లో ఉండాలి, మేము ఎగ్జామినేషన్ చేస్తాము, ఇది చేయడం వలన మీకు క్యాన్సర్ ఉందో లేదా అనేది మేము సస్పెక్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అనేది 30కి ఎగ్జామినేషన్ చేస్తాము. అయితే చేసేటప్పుడు మదర్ని లెథాటమీ పొజిషన్లో పడుకోమని చెప్పాలి, ఫ్రీగా ఉండమని చెప్పాలి. అండ్ ఎక్విప్మెంట్స్లోని జెల్లీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పెక్యులమ్ని ఇన్సర్ట్ చేయడానికి మనకి జెల్లీ చాలా అవసరము. వాళ్ళకి పెయిన్లెస్గా ఇన్సర్ట్ చేస్తాం. లిగ్నోపెయిన్ జెల్లీ అవైలబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ గ్లౌ వేసుకుంటాం కాబట్టి కొంచెం జెల్లీ అనేది హ్యాండ్కి అప్లై చేసి స్పెక్యులమ్కి మొత్తం కవర్ చేసి స్పెక్యులమ్ని ఇన్సర్ట్ చేయాలి. స్పెక్యులమ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఓపెన్ మౌత్ అనేది క్లోజ్గా ఉండి ఇన్సర్ట్ చేయాలి. స్పెక్యులమ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత లోపలికి మొత్తం ఎంటర్ అయిన తర్వాత మనం కొంచెం డౌన్వర్డ్ ఇన్సర్ట్ చేసి అప్పుడు మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి సర్విక్స్ అనేది విజువలైజ్ అవుతుంది. సర్విక్స్ ఓపెన్ అయిన తర్వాత చూడాలి అక్కడ ప్రీవియస్గా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా బ్లీడింగ్ ఉందా, ఎనీ డిశ్చార్జెస్ ఏమైనా వస్తుందా అని ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకున్న తర్వాతన అప్పుడు మనము ఎసిటిక్ యాసిడ్ అప్లై చేసిన టెస్టింగ్ ఉంటుంది కదా, అది మనం సర్వీస్కి అప్లై చేయాలి. అప్లై చేసి 1 minute వెయిట్ చేయాలి. పొజిషన్ ఇది ఫిక్స్ చేసేయచ్చు. ఫిక్స్ చేసిన తర్వాత 1 minute వెయిట్ చేసి అప్పుడు చూసి ఓకే వైట్ ప్యాచెస్ ఏమైనా వస్తే మనం గైన్కి రిఫరల్ ఇవ్వాలి. సస్పెక్ట్ అంతే, కన్ఫర్మేషన్ కాదు ఇది. తర్వాత ఒకవేళ లేదు వైట్ ప్యాచెస్ రావట్లేదు, నార్మల్గానే ఉంది, సో యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ద రిజల్ట్ ఆఫ్ ది పేషెంట్. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి మనం టెన్షన్ పెట్టకూడదు. మేబీ ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి రిఫరల్ ఇచ్చి ప్రొసీజర్ పర్పస్ ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా మనం కన్ఫర్మ్ చేయకుండా గైనకాలజిస్ట్ కదా ఫర్దర్ టెస్ట్ కోసం పంపిస్తున్నామని రిఫరల్ ఇవ్వాలి. ఇన్కేస్ వాళ్ళకి ఏమీ లేకపోతే సో నో నీడ్ టు వరీ అని చెప్పి వాళ్ళకి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే రిఫరల్ ఇవ్వచ్చు, లేకుంటే నార్మల్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేసి సెండ్ చేయవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద visual inspection of the acetic acid procedure.